హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్పా అంకమరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న చిన్న మీటింగ్లో 2047 విజన్ అన్నారు. నిజంగా ఒకప్పుడు 2020 విజన్ అంటే అందరూ హేళన చేశారు, నవ్వుకున్నారు. ఏంటి ఈయన ఎవరన్నా అయితే 2-3 సంవత్సరాల తర్వాత ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్తారు, ఈయనేంటి ఒక 20 సంవత్సరాల తర్వాత ఇలా విజన్ 2020 విజన్ అని అంటున్నారని నవ్వుకున్నారు చాలామంది. నిజంగా ఈరోజు ప్రూవ్ అయింది, హైదరాబాద్ ఈ విధంగా ఉందంటే ఈ 2020 ఆయన ప్రూవ్ చేశారు. ఇప్పుడు 2047 అని అన్నారు. ఎలా చూడొచ్చు అండి? మీరు అన్నది నిజం అండి. అప్పుడు ఆయన్ని ఎగతాళి చేసిన మాట వాస్తవమే. దాని గురించి అప్పుడు దాకా ఈయన ఉంటాడా ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు కొంతమంది. అవును సార్. మేధావులు కూడా దాన్ని విమర్శించడం కూడా జరిగింది. అవును, ఈయనంతా భ్రమంలో ఉంటాడు అని చెప్పని. కానీ ఈరోజు అది వాస్తవ రూపం కళ్ళ ముందు కనపడతా ఉంది. అవును సార్. ఆయన ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే మేధావులు అనుకునే వాళ్ళు కూడా ఎక్కడ పొరపాటు పడుతూ ఉంటారంటే, ఈరోజు అంటే ఈ హైబ్రిడ్ వచ్చి ఇట్లా జరుగుతుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇంతకుముందు గత కాలంలో ఒక మామిడి చెట్టు నాటినా, అంటే ఫలాలు ఇచ్చే చెట్లు ఏది నాటినా కూడా అవి పెరిగి వృక్షాలైన తర్వాత కానీ ఫలాలు అందేవి. అంటే అది ఒక తరానికి సరిపోతూ ఉండేది. కాబట్టి ఇత్తు వేయటం వేరు, అది చెట్టుగా రావడం, వృక్షంగా తయారవడం వేరు, ఫలాలు అందించడం వేరు. కాబట్టి ఈయన వచ్చే ఫలాల గురించి ఆలోచించేవాడు. ఈరోజు మనం విత్తనాలు నాటుదాం, ఫలాలు రావాలంటే ఏం చేయాలి, కాబట్టి దాని గురించి ఎలాంటి ప్రణాళికలు వేయాలి అని చెప్పి ఆలోచించుకునేవాడు. అలాంటి ప్రణాళికలు వేసాడు కాబట్టి ఆ రోజు ఆయన ఆలోచనలకు తగ్గ వ్యక్తిగా, ఆలోచనలకి ఆమోదించిన వ్యక్తిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉండటం, ఈయన ఆలోచనలు ఆయన గుర్తించటం, ఈయన చెప్పిన దానివల్లే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టేసి, మరి ఔటర్ రింగ్ రోడ్లు రావని, లేకపోతే రోడ్లు విస్తరణ కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి రోడ్లన్నీ విస్తరించి ఈ రవాణాని బాగా అభివృద్ధి కావడానికి, మరి వ్యాపార సంస్థలు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు మార్గం సక్రమంగానే ఉంటే తప్ప ఈ అభివృద్ధి చెందమనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టడం, మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఈయన దూరదృష్టిని మెచ్చుకొని మరి ఆ రోజు మొదలుపెట్టే తెలుగు ఆ ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అలాగే ఆ రోజు మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాభాని, యువతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఒక అంచనాకు వచ్చేసి వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం అని చెప్పని ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొని రావడం కూడా జరిగింది. 200 పైచిలకు ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురావడం కూడా జరిగింది. ఆయన ఆ రోజు ఆయన ఒక ఆలోచన పెట్టుకున్నారు, అంటే ముందు చూపుతోటి ఒక కాలేజీకి కనీసం 20 ఎకరాలు ఉండాలి. అప్పుడే వాటికి విస్తరణ కావచ్చు, లేకపోతే కొత్త వస్తే మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ, మరి వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున ఇబ్బంది కాకూడదు అని చెప్పని ఆయన దూరదృష్టితోటి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అలా ఇచ్చిన కాలేజీలు ఈరోజు కొన్ని యూనివర్సిటీలని వాటి ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు లక్ష్మణరావు గారిని ఒక ఆయన తీసుకొని ఆయన 5 ఎకరాలు ఉండా చాలు, 5 ఎకరాలు ఉండాలని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల ఈరోజు ఎప్పుడప్పుడుగా వచ్చి ఏం జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన దూరదృష్టిని ఆయన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన తయారు చేస్తే ఆ వచ్చే ఫలితాలను చూసి ఆ ఫలాలను అందుకోవడానికి కోసం మరి తర్వాత వచ్చిన వాళ్ళు ఏ విధంగా చేశారో మనం చూస్తూనే ఉన్నాం. ఫలాలు తింటే తప్పులేదు, మూలాలను కూడా చెరిపేయాలని చెప్పని ఇప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దానివల్ల జరిగే పరిణామాలని ఆయన దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టులో కాబట్టి 2047 ఆగస్టు నాటికి భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఆయన ఒక ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించాడు. అలాగే భారతదేశ వ్యాప్తంగా పరిశ్రమలు రావాలి అంటే రోడ్లు కావాలి కాబట్టి, మౌలిక సదుపాయాలు కావాలి కాబట్టి ఆయనకి వాజ్పేయి గారికి చెప్పి అది సమకూర్చుకోగలిగాడు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 2047 విజన్ని తయారు చేసుకొని దీన్ని గనక సక్రమంగా అమలు చేయగలిగితే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంటుంది, ఆర్థికంగా రెండో స్థానంలో ఉంటుందని చెప్పని ఆయన ప్రణాళికాబద్ధంగా దానికి ఎట్లా జరగాలి, ఏమేమి జరగాలని చెప్పని ఒక 5 కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ఉంటే
వాటిని కనుక సంపూర్ణంగా అమలు చేస్తే మనం దాన్ని అందుకోవడం పెద్ద విశేషమేం కాదు. దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే 2000 ఒక నెక్స్ట్ తరం యువతదే, కానీ అందుట్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళే ముందంజలో ఉంటారు ఇవన్నీ కనుక సవ్యంగా జరిగితే అని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈరోజు 2019లో వారు ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు నెక్కెళ్ళింది. ఆయన ఉన్నప్పుడు చూసుకుంటా ఉంటే ముఖ్యంగా అమరావతిని కనుక మనం చూసుకుంటా ఉంటే రాజధాని ప్రాంతాన్ని మరి ఆయన వేసిన ప్రణాళికతో రోడ్లు వేయటం కూడా జరిగింది, భవనాలు కట్టడం కూడా జరిగింది. మరి దాంట్లోనే పరిపాలన చేస్తూ ఉన్నారు వీళ్ళు. మరి న్యాయస్థానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలు చాలా వరకు చిన్నపాటి వర్షాలు పడ్డా 2 రోజులు ముసురులు పట్టినా ఆ నగరాలు ఏ విధంగా ముంపుకు గురవుతున్నాయి చూస్తూనే ఉన్నాం. మరి అమరావతిని ముంచాలని పనికి రాకుండా ఇది మునిగిపోతే పనికిరాదని చెప్పడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు. అమరావతి వరద అనేది రాదు ఇక్కడ. ఒకవేళ పొరపాటును కూడా 5-6 రోజులు ఇట్లా ముసురు బట్టి కురిసినా కూడా పంపుల ద్వారా 16 పంపులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది, మోటార్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కొండవీటి వాగు దానికి సంబంధించి ఎత్తిపోతల దానికి. అట్లాంటి ముందు చూపుతోటి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రపంచ నగరాల్లో ధీటైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే తలంపుతోటి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. దానికి అనుగుణంగా నిర్మాణాలు ఆ రోడ్లన్నీ సంపూర్ణంగా అయిపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చేది అమరావతికి. ఆయన కళలకి మరి సరైన రూపం కూడా వచ్చేది. కానీ దురదృష్టం, ఆంధ్ర ప్రజల దురదృష్టం, ఆయనకేం కాదు. ఆయనకేమవుతుంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం, భవిష్యత్ తరాల దురదృష్టం. ఈరోజు మళ్ళీ దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తే అమరావతి సంపూర్ణంగా పూర్తి అయిపోతుంది. ఆయన అనుకున్నది చేసుకొని ఆయన ఇత్తునాడతాడు, అది చెట్టయి తర్వాత ఫలితాలు అనేది తర్వాత వచ్చేవాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆయన అనుభవించేది ఉండదు దాంట్లో. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా తెలివితేటలతో 2047 ఇలా కొన్ని చెప్పారు సార్. ఇలా ఈ చేస్తే ఇలా డెవలప్ అవుతుందని. ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వం ఇలా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి చేయబోతున్నాం అని ఏ రోజన్నా ఒక రోజన్నా మాట్లాడారా సార్? ఇప్పుడు ఇంకోటి ఆలోచించుకోండి. దార్శనికునికి రాజకీయ నాయకుడికి ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ పార్టీకి అధినేత అయినా కూడా రాజకీయ నాయకుడు కాదు. ఆయన పార్టీని ఎలా నడపాలనే దాంట్లో ఆయన విఫలం చెందారు, అందులో సందేహం కూడా ఏం లేదు. కానీ ఒక దార్శనికుడు, ఆయన ఒక గొప్ప CEO. ఈరోజు చూడండి 2047 గురించి ప్రజలకు చెప్పడానికి, ప్రపంచానికి తెలియపరచడం కోసం ఆయన ఎక్కడ పార్టీ జెండా వాడుకోలేదు, జాతీయ జెండాను మాత్రమే వాడుకున్నాడు. అది విజనరీ లక్షణం, ఒక దార్శనికుడి లక్షణం. అదే కనుక వీళ్ళు చేసినట్టయితే మొత్తం వాళ్ళ జెండాలు నింపుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఆయన ఏమి పిలిపించాడు? దీన్ని అర్థం చేసుకోండి, మేధావులు ముందుకు రండి, వ్యాపారస్తులు ముందుకు రండి, యువత ముందుకు రండి, దీన్ని మీరు బాగా అందరూ ఆదర్శంగా తీసుకొని దీన్ని అమలు చేయండి, మన దేశం ఎందుకు ముందుకు వెళ్ళదో చూద్దాం అని చెప్పిన ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ని స్వీకరించాల్సింది రాబోయే తరం యువత, అలాగే ఇప్పుడున్న మేధావులు. మరి దీన్ని సరిగ్గా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద వాళ్ళ మీద ఉంది కదా. కాబట్టి ఇప్పుడున్న కోనా మేధావులు దాన్ని తీసుకెళ్తారని నేను భావించట్లా. ఎందుకంటే ఈయన పేరు చెప్తేనే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈయన ఏది చేసినా కూడా వాళ్ళ చెడుగానే కనపడింది. అట్లా చేసే కావాలని చెప్పని ముప్పేట దాడి చేసి మేధావులు అనుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చేసి కొంపలు అంటుకుపోతున్నాయి అని, అమరావతిని కమరావతి అని, భ్రమరావతి అని, అలాగే DSPలు 35 మంది ఉంటే 32 మంది కమ్మారే ఉండారంటే దానికి ఒత్తాసు బలికి ఒక మేధావి అయితే వచ్చేసి ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు అయ్యిండి కూడా సారా బాటిల్ తీసుకొని ఇది 15 రూపాయలకు వస్తుంది, ఈయన 60 రూపాయలకు అమ్ముతున్నాడు, ఈ 45 రూపాయలు ఏమవుతున్నాయి అని చెప్పి మాట్లాడిన మేధావులు అందరూ కలిసి ముప్పేట దాడి చేసి తెలుగుదేశం పార్టీని ఓడిపోవడానికి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి అధోగతి పాలవడానికి వాళ్ళందరూ తలా ఒక చెయ్యేశారు. మరి వాళ్ళకు కూడా ఆయన ఎవరిని అనడు, తన పని తాను చేసుకెళ్తా ఉంటాడు. కనీసం ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని వాస్తవ పరిస్థితులను ఆకలం చేసుకునే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసం ఏమేం చెయ్యాలి, ఇప్పుడు జరుగుతున్న తప్పులు అనేది ఏలెత్తి చూపుతారని ఆయన భావించాడు. కానీ అలాంటివి జరుగుతాయని చెప్పి నేనైతే భావించట్లా. కనీసం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శాలరీలు ఇవ్వలేనంత పరిస్థితిలో కొన్ని వెళ్ళిపోయింది సార్ ఆంధ్రప్రదేశ్. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 31st కానీ 1st కానీ శాలరీలు పెట్టాయి ప్రభుత్వంలో చేసే వాళ్ళందరికీ. కానీ ఈరోజు కనీసం టైంకి శాలరీ కూడా ఇవ్వకపోవడం వల్ల కారణాలు ఏంటంటారు సార్? అసలు అంటే ముందు చూపు లేకపోవటం, ప్రణాళికబద్ధ లేకపోవటం,
ఇప్పుడు ఆర్థికంగా మన దగ్గర ఉన్న వనరులు ఏంటి? 10 రూపాయలు ఖర్చు వస్తుంటే మన దగ్గర ఉండేవన్నీ ముందుగా ఎంత సమకూర్చుకోవాలి, వీళ్ళకి సమయంగా ఇచ్చేస్తే వాడు చేసే పనులకి ఏ సమయంలో వాళ్ళకి అందజేయాలో కనుక సంపూర్ణంగా అందజేస్తే వాళ్ళు ఇంకా మంచి పనులు చేస్తారు, ఇంకొన్ని పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి సాధించింది. ఆ అభివృద్ధితోటి ఇంకొంచెం సంక్షేమ పథకాలు మనం చేయొచ్చు, దీనివల్ల మనం ఇట్లా చేసుకోవచ్చు అనే ఒక ప్రణాళికాబద్ధం వీళ్ళకి లేదు కదా. పరిపాలన మీద అవగాహన లేదు. ఒకవేళ ఇలాంటి విపత్తులు వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఆయన సంక్షోభంలోంచి కూడా సంపద సృష్టించగలిగినట్టు మేధావి. సంక్షోభం వచ్చితే దాన్ని సంక్షేమంగా మలుచుకొని దాని ద్వారా ఫలితం సాధించేసి ప్రజలకు అందజేసేటువంటి గొప్ప మేధావి ఆయన స్థాయి అందుకోవాలంటే వీళ్ళు ఎన్నో జన్మలు ఎత్తాలి మాట్లాడే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన మెత్తటాడు కాబట్టి, తన పని తను చేసుకెళ్ళేవాడు కాబట్టి ఎంతమంది వాళ్ళు ఎట్లా మాట్లాడినా కూడా ఆయన ఇప్పుడు దాకా తల ఉంచుకొని తన పని చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం ప్రజలు దేశం అని చెప్పని ఇప్పుడు దాకా ఆయన సాగింది ఆయన ప్రస్థానం. ఇప్పుడైనా సరే ప్రజలు అర్థం చేసుకొని జరిగినటువంటి నష్టాన్ని నివారించుకునే ఆలోచనలో కనుక వచ్చారనే నేను భావిస్తున్నాను. ప్రజలు అర్థమైపోయింది 4 సంవత్సరాల 3 నెలల కాల పరిమితిలో వాళ్ళ జరిగిన నష్టం ఏంటో క్షుణ్ణంగా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ప్రజలు చైతన్యవంతులు అయ్యారనే నేను భావిస్తున్నాను. దానికి రేపు ఓట్ల రూపేణా వాళ్ళు చూపిస్తారని కూడా నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఎవరున్నా కానీ రాష్ట్రాన్ని నడిపించడం చాలా కష్టం ఉంటున్నారు ప్రజలు. ఎవరైనా నడిపించడం కష్టమే, చంద్రబాబు నాయుడు గారికి నడిపించడం కష్టం కాదు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిది నేను విన్నప్పుడు కూడా కష్టకాలంలో మనం ఆదుకోవాలి ఆయన అట్లానే అంటాడు, అలా మాట్లాడారు. ఆయన అట్లానే అంటాడు. దాన్ని ఎలా ఉడ్డును పడేయాలో ఆయనకు తెలుసు. ఆయన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అండి. ఆయన అంటూ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటే ఇరికిపోయిన పరిశ్రమలు అన్నీ రాకపోయినా కొన్ని వచ్చి ఆయన కోసమే వస్తాయి, అందులో సందేహం కూడా లేదు. ఆ రోజు ఇప్పుడు ఆయన ఏ ధైర్యంతో చెప్తున్నారంటే 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తానని. ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. అలాగే లోకేష్ బాబు గారు కూడా చెప్తున్నారు కదా, ఆయనకి నిస్సందేహంగా ఒక ప్రణాళిక ఉందండి. ఇప్పుడు నిన్న కూడా చెప్పారు, నీటి ద్వారా విద్యుత్తుని ఎలా చేసుకోవచ్చు, మరి సూర్యరశ్మి ద్వారా ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఇంత వస్తువులు ఉండి కూడా ఇన్ని అప్పులు చేసుకుంటా కూడా కరెంట్ ఛార్జీలు వీళ్ళు ఎందుకు పెంచారు? లోటు బడ్జెట్లో ఉండి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఆపకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నిర్మాణాలు చేపడుతూ పోలవరం 72% పూర్తి చేసి అమరావతిలో సచివాలయ భవనాన్ని నిర్మించేసి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభను నిర్మించేసి మరి న్యాయస్థానాన్ని నిర్మించేసి ఇన్ని ఖర్చులు పెట్టి ఆయన మరి విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ నిర్మించేసేసి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చేసి ఇంతమందికి రాయితీలు ఇచ్చేసి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా ఇంటి పన్ను పెంచకుండా మరి ఆయన పరిపాలన సాగించాడు కదా. 5 సంవత్సరాలు ఆయన చేసిన మొత్తం అప్పు కూడా 2,62,000 కోట్లే కదా. మరి ఇన్ని పనులు చేశాడు కానీ కనపడుతున్నాయి కదా, 1,00,000 కోట్ల పైన మనకి ఆదాయం కాదండి. ఆయన చేసిన పనులకి ప్రతిరూపాలు కనపడుతున్నాయి కదా. కట్టిన బిల్డింగ్లు కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ కనపడతానే ఉన్నాయి కదా. పట్టిసీమ దండగన్నారు. ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంతానికి మళ్ళీ అదే దిక్కైపోయింది. మరి ఎన్నో టీఎంసీల నీరు గోదావరి పాలైపోయింది, సంవత్సరం పాలు గోదావరి నుంచి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే జూన్లోనే ప్రజలకు అందించేవాడు పట్టిసీమ ద్వారా. ఈ పాటికి నాట్లు కూడా పూర్తయిపోయాయి కదా. అంటే వీళ్ళకి ముందు చూపు లేదు, చేసే ఆలోచన కూడా లేదు. ఎందుకని సార్ ఈ అవగాహన లేని మంత్రులంతా ఎందుకని? ఇప్పుడు అవగాహన కాదండి, స్వతంత్రం ఎలా వచ్చింది అని చెప్పని వచ్చిన పిల్లలకి వచ్చిన వాళ్ళకి చెప్పాలనే ఇంగిత జ్ఞానం కూడా ఈ రోజు పాలకులు లేకుండా పోయింది కదా. నిన్న చూస్తే దాని గురించి ఏమన్నా చెప్పారా? గాంధీ గారి వల్ల వచ్చిందో, లేకపోతే నెహ్రూ గారి వల్ల వచ్చిందో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వల్ల వచ్చిందో, ప్రాణత్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్ గారి వల్ల వచ్చిందో, మరి అమరులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి వల్ల వచ్చిందో, వాళ్ళు చేసిన పోరాటాల వల్ల అని ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమీ చెప్పలేదు కదా ఆయన సోది ఆయన చెప్పుకోవడానికి 19 పేజీలు తీసుకున్నాడు, రాసుకొని వచ్చారు. ఆ పాఠం చదవడమే సరిపోయింది. 56 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించాడు. ఆయన ప్రసంగం వల్ల ఏమన్నా రాష్ట్రానికి ఇంత ఉపయోగం జరుగుతుందా? కనీసం జెండా కూడా సరిగ్గా ఎగిరేయాలి కదా సార్. అదే కదా. ఇప్పుడు అంటే ఒక అవగాహన లేకుండా ఆయన పరిపాలిస్తున్నాడండి. అదే రాష్ట్రానికి పట్టిన పెద్ద దౌర్భాగ్యం. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ దౌర్భాగ్యం ఎప్పుడు పోతుందా, ప్రజలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని చెప్పని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులు ఫలిస్తాయని మళ్ళీ అమరావతి సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయిపోయి ఆంధ్రప్రదేశ్కి జీవనాడే కాకుండా ఒరిస్సాకి తెలంగాణకు కూడా సమృద్ధిగా నీరు అందించే వారధి అవుతుంది పోలవరం.
అలాగే పట్టిసీమ ఇప్పుడు దానివల్ల కూడా లబ్ధి చేకూరుతుంది. కృష్ణా జలాలని రాయలసీమకి తెలంగాణకి ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఆయన రేపు జరిగే 5 సంవత్సరాలు ఆయన పూర్తి చేస్తాడని, సమృద్ధిగా ప్రతి ఎకరాకి నీళ్ళు అందిస్తానంటున్నాడు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు అందిస్తానంటున్నాడు, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నాడు, సంక్షేమ పథకాలను కొనసాగిస్తానంటున్నాడు, మహిళామ తల్లికి కావాల్సినవన్నీ ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇవన్నీ ఆయన సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తాడని, ఆయన కళ్ళ సాకారం చేసుకుంటాడని, ఆంధ్ర రాష్ట్రం ఆయన హయాంలో మళ్ళీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని, 2047 నాటికి ఆయన కోరిన విధంగానే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపుని ఈ యువత తీసుకొస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.